మీ మీడియాకి కానీ ఎవరికైనా సరే ఇట్ ఈస్ ఎ ఇండివిడ్యువాలిటీ. ఒక ఇండివిడ్యువాలిటీ మీద వేసేటప్పుడు మీ రాజకీయ నాయకుల మీద ఎన్నేం వేసుకోవచ్చు, దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఒక పర్సన్ మీద ఆరోపణ చేసేదానికి ఆయనకి ఏం అధికారం ఉందో నాకు తెలియదు. మీరు కూడా వేసేటప్పుడు వాళ్ళని కనుక్కొనేయాలి. డ్యామేజ్ అయిపోయినాక మాట్లాడమంటే చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుసుద్ది. నా వైఫ్ నేను నిన్న విజయవాడ వెళ్తున్నాను అరౌండ్ 11:30, 12 o'clock. నేను యాక్చువల్గా నాకు దీనికి సంబంధం లేదు. ఐ వాంట్ టు కాల్ మై ప్రెస్. నేను పిలుస్తా. ఐ ఆల్రెడీ ఇనిషియేటెడ్ యాక్షన్, లీగల్ యాక్షన్. ఐఎమ్ గోయింగ్ టు డెఫర్మేషన్ కేస్. ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. నేను చేసి అవి సబ్మిట్ చేసిన తర్వాత లెట్ ఇట్ ప్రూవ్. అది నా డెసిషన్. బట్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ పాయింట్లో నేను వెళ్తున్నా. నాకు 10 o'clock 10:30కి ఏదో రాబోతుంది మీ మీద అన్నారు. నేను ఇంటికి ఫోన్ చేశాను వైఫ్కి, ఏమన్నా టీవీ ఛానల్స్లో ఏమైనా వస్తున్నాయని. చూస్తే ఏమి రాలా. ఐ లెఫ్ట్. పుష్కరాలకి వెళ్తున్నా. అరౌండ్ 1:30కి వస్తున్నాయని మెసేజ్లు వస్తున్నాయి. ఐఎమ్ ఆన్ ద వే టు విజయవాడ. నేను వెళ్ళి హారతి చూసుకొని రాత్రి వెళ్ళేటప్పుడు 11:30 అయింది. అప్పటికి మెసేజెస్ ఎక్కడెక్కడ బంధువులు అందరు రకరకాల ఫోన్ చేస్తున్నారు. ఐ డెంట్ బాదర్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొద్దున్న 6 గంటలు వేసి పుష్కర స్నానం చేసి మళ్ళీ చూసుకొని వచ్చేటప్పుడు 10:30 దర్శనం అయిపోయి వచ్చింది. అది 10:30కి వచ్చాను. కాలు విపరీతంగా నాకు 3 monthsగా బ్యాక్ పెయిన్ అండ్ మోకాలు నొప్పి అలానే సఫర్ అవుతా కూర్చున్నా. అరౌండ్ 1 o'clockకి TV9లో ఏదో ఆన్లైన్ వస్తుందంటే నేను ఫ్రీగా ఉన్నా, చూశాను. అప్పుడే నాకు ఫోన్ చేశారు. ఐ డోంట్ నో, రఫ్లీ అప్రాక్సిమేట్లీ 12:30 ఆర్ సంథింగ్. ఐఎమ్ నాట్ సార్, మీరు TV9 వాళ్ళు మేము మాట్లాడుతున్నాం, కెన్ యూ రెస్పాండ్ అని అడిగారు. సార్, అతను ఏం మాట్లాడాడో నాకు తెలియదు, మీరు చెప్తున్నారు. అది నేను వింటే ఆయన ఏం చెప్పాడో దానికి ఆన్సర్ చెప్పేదని నాకు ఉంటుంది. సో మీరు అదే మాట చెప్పండి సార్. నేను చెప్పను. ఐఎమ్ ఇన్ పుష్కరాశిలో ఉన్నాను. నేను రేపు వస్తున్నా, ఇవాళ వస్తున్నాను. నేను యాక్చువల్గా ఇవాళ కూడా రాకూడదు, వైజాగ్ వెళ్ళాలి, రేపు రావాలి. బట్ పొద్దున మీ ఇది అంటే దీని గురించి అంటే వచ్చాను. నేను అతను ఏమన్నాడో అన్ని ఛానల్స్లో ఐఎమ్ ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఒక్కోదానికి ఆయన ఆసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఐఎమ్ టేకింగ్ ఆన్సర్. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ మై లాయర్స్. సో నేను అన్ని ప్రూఫ్స్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్. నేను నా రూట్లో, బికాస్ నా రూట్లో నేను ఏం చేయాలో, డెఫర్మేషన్ ఎవరు వేయాలి, ఏంటి నా పరువు నష్టం దావాకి నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ హెడ్ ఆన్ మై ఓన్. దట్ ఈస్ మై పర్సన్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. నేను చేసిన రోజున ప్రెస్ మీట్ పిలిచి అతను అడిగిన పాయింట్ వైజ్ పాయింట్ ఆయన ఏం క్వశ్చన్స్ చేశాడు దాని అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. నేను ప్రెస్ అడిగి ఆ మాట చెప్పమంటే, సార్ నేను ఒక మాట చెప్తాను, మీకు ఇన్వెస్టిగేషన్ సర్కిల్ ఉంది. మీ ఇన్వెస్టిగేషన్ సర్కిల్లో నట్టి కుమార్ ఏంటో మీకు తెలుసు, అశోక్ కుమార్ ఏంటో మీకు తెలుసు. ఎంటైర్ ఇండస్ట్రీలో అడగండి. ఒక 3-4 మాకు ఎప్పుడు రిపీటెడ్గా ఎలక్షన్స్లో మాకు వాళ్ళకి ఏం పర్సనల్ లేవు. ఎలక్షన్స్లో అది ఒక గ్రూపు, మేము ఒక గ్రూప్. ఎప్పుడు మేము పోరాడతాం, ఎప్పుడు మేము గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు. సో ఆ పర్సనల్గా రాకూడదు అనేది ఇంటెన్షన్ ఉండొచ్చేమో అతను తెలిసిన లెవెల్లో. దట్ ఈస్ ద రీజన్ నేను ఎలక్షన్కి కూడా దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానంటే నాకు పొద్దున్న లేచి ఈ పనులు ఈ అవసరాలు నాకు కాదు. నేను సినిమా తీసి 11 ఏళ్ళు అవుతుంది. నేను ఆ సినిమా నా ఏదో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, నేను నా బిజినెస్లో నేను ఐ డోంట్ వాంట్. బట్ నా వైఫ్ రిపీటెడ్గా దాదాపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 45 minutes ఫోన్ చేసి, సార్ అలా వస్తుంది ఇలా వస్తుంది, మీకు ఎందుకండి ఇది, వాళ్ళు ఇలా ఫోన్ చేశారు, మీ సిస్టర్ ఇలా ఫోన్ చేసింది అంటే ఎంత బాధపడ్డాను నాకు తెలుసు. నేనేమంటానంటే ఇంతమంది తెలిసినప్పుడు మీరు నేను అప్పుడు కూడా చెప్పాను, మీరు ఎంక్వైరీ చేయండి. ఉంది కదా, వై హీ వాంట్స్ టు వెయిట్, లెట్ హిమ్ గో అండ్ హ్యాండ్ అవుట్ టు సిట్. ఓ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పారా అశోక్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యని? లేకపోతే ఏదన్నా ఒక అథారిటీ చెప్పిందా? వాట్ రైట్ ఈజ్ హ్యావింగ్, ఏ రైట్ ఆయన చెప్తున్నాడు? ఓకే, ఆరోపణ చేయటం చేస్తాను, నేను కూడా చెప్తాను. ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ పలానా వేస్తే మీరు వేస్తారా సార్? వైనాట్ అంటే ఏంటి సార్? ఎస్, నేను కాదు. ఇప్పుడు ఇదే అతను 2 years బ్యాక్ నా మీద చాలా రాశారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ కౌన్సిల్. నేను ఎన్నోసార్లు అడిగాను, ఏంటి ఇది పర్సనల్గా తీసుకోవట్లేదండి అని. రాశారు, ఒకటి ప్రూఫ్ చేయలా. హీ రోట్ ఆల్ లెటర్స్ టు చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్స్, సిబిఐ, సర్వీస్ ట్యాక్స్ అని. ఏమైనా ప్రూవ్ అయిందా? నో, ఐఎమ్ ఆస్కింగ్. నన్ను బ్లేమ్ చేస్తూ రాశారు, 100% రాశారు. ఎనీథింగ్ ఈజ్ ప్రూవ్. ఎవరైనా వచ్చారని నన్ను అడిగారా? ఈజ్ నాట్ మై. నేను అతనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను పోయి ప్రైమ్ మినిస్టర్ అంటే నాకు కేర్ కూడా చేయరు. ఎవరి రేంజ్లో వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద పోయే టామ్డికి ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తి. ఇంకెవరైనా నిర్మాతను నన్ను బ్లేమ్ చేయమనండి. అయినా నాకేమన్నా ల్యాండ్లు ఉన్నాయా? నాకు తెలియదు. నా వైఫ్ అడుగుతుంది సప్తపది అంటే ఏంటని.
సప్తపది ఏందో నాకు తెలియదు. అదేదో మద్రాసులోనే అక్కడ ఉందంట సప్తపది, అటు నా ల్యాండ్. వైజాగ్లో ల్యాండ్ అన్నారు. అసలు నాకు వైజాగ్లో ల్యాండ్ లేదు. ఒకటి ఉడా ఆక్షన్లో వేసాను, కొన్నాను, దానికి కూడా 30 లక్షలే డబ్బు కట్టా. ఇంకా కట్ల 1 year నుంచి ట్యాక్స్ ఇది కట్టాలి, ఇంకా రిజిస్టర్ కాల ఉడా ఆక్షన్లో. అది తప్పితే నాకు ల్యాండ్ లేదు. ఎక్కడ ప్రతిదానికి నేను అందుకనే చెప్పాను, వైజాగ్ అలా కూడా ఇస్తాను నేను. ఇప్పుడు నా ల్యాండ్లు ఉండే అన్నారు, నేను పలానా వాళ్ళకి బినామీ అంటున్నారు, లేకపోతే పలానా అంటున్నారు, లెట్ హిమ్ గివ్. ఇప్పుడు ఆయన నా దగ్గరికి అక్కర్లా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలామంది వస్తున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు అంటున్నారు. ఎస్, ఎవరు ఫోన్లు చేస్తున్నారో ఆయన వాళ్ళ పేర్లు చెప్పానండి, ఎవరు ఫోన్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లం ఉంది ఆయనకి. ఎప్పుడు ఏంటి, ఆ రోజు మీరు అన్నారు ఇందాక భాను కేసులో ఏదో అన్నారు. ఇప్పుడు భాను కేసులో అతన్ని ఆయన పెట్టారు, వాళ్ళిద్దరి మధ్య ఏం లావాదేవీలు ఉంటే మాకు తెలియదు, గన్ను పెట్టారు అని చెప్పారు. మరి ఎందుకు కోర్టు కొట్టేసింది? దానికి సాక్ష్యం శివరామకృష్ణ గారు చూశారని చెప్పాడు, ఇంకొక ఆయన ప్రసన్న చూశారన్నారు, ప్రూఫ్ కాలేదే. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక అకేషన్ జరిగినప్పుడు దాంట్లో లింక్ చేస్తే దానికి ఒక హైప్ వస్తుందని చేసుకో ఉండొచ్చు, అతని ఆలోచన అది అయ్యి ఉండొచ్చు. అంత మాత్రాన నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చాలా హర్ట్ అయ్యాను సార్. 1 minute సార్, లెట్ మీ ఫినిష్. నేను హర్ట్ అయ్యా, బట్ ఐ డోంట్ వాంట్ టు కమ్. నేను యాక్షన్ తీసుకుంటాను. నా యాక్షన్ ఏంటి, మీరు ఎన్నైనా రాసుకోండి, ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను నా అంతరాత్మకి నేను ధైర్యంగా ఉన్నంత వరకు నేను అసలు వాడు ఎవడో నాకు తెలియదు, వాడి ఫోన్ నెంబర్ తెలియదు. ఇప్పుడు పరిటాల రవి గారు అని అంటే నా ఫ్రెండ్, నేను తిరిగా. పరిటాల రవి గారిని ఇదే అయినప్పుడు నన్ను పిలిచారు, ఆ ఏజ్ జరిగినా నా ఇంటికి పోలీసు వచ్చారు, మీ ఫోన్లు మీరు ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారని వెరిఫికేషన్ చేశారు. మరి ఇవాళ దాకా నా దగ్గరికి ఎప్పుడు రాలేదే? ఇప్పుడు ఒక ఇది ఉంటే నాకు అతను తెలుసు అనుకోండి, నేను చెప్తా, అతను ఎవడో నాకు తెలియదు. ఇంకా 2 పేర్లు పెట్టారు, అతనికి ఏదో షాద్ నగర్లో ల్యాండ్లో ఏదో ఉందన్నారు. నాకు షాద్ నగర్ కూడా ల్యాండ్ ఉంది, 10 ఎకరాలు కొన్నాం, ఎవరు గణేష్ అమ్మిచ్చారు. ఆ 10 ఎకరాలు మాకు తెలియకుండా ఇంకో 3 లక్షల లాభానికి కేఎల్ నారాయణకు పంపించారు. అది ఒకటే ఎప్పుడో కొన్ని, ఇప్పుడు కాదు, 2004లోనో 5లోనో కొన్ని ఆయన అందరి దగ్గర కొనిపించారు. దాసరి గారికి కొనిపించారు, ఇంకెవరెవరో పెద్ద ఇండస్ట్రీ వాళ్ళందరూ కొనిపించారు. సో అతనికి ఆడ ఉండొచ్చు. ఆ పరిచయం మీద అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అతను చెప్పేవాళ్ళు ఎవరు, ఒక బాధితుడు. నేను చూడాల టీవీలో ఆయన్ని నయీం అనేవాడు పట్టుకొని పీడించాడు డబ్బులని, అక్కడ బాధితుడు అక్కడ. ఇక్కడ ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడు, వాళ్ళతో మేము పెట్టుకొని భూదందాలు చేస్తున్నాం అన్నారు. నాకు ఎక్కడ ల్యాండ్ ఉందో చెప్పండి. ఇప్పుడు నో నేను ఐ విల్ ఆన్సర్. మీరు అన్న పాయింట్లో నేను అడిగితే కూడా నేను ఏంటంటే నేను చూడలా, పూర్తిగా చూస్తాను, ఈచ్ పాయింట్ నేను తీసుకుంటా, చేస్తాను. ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్. నేను ఎన్నోసార్లు నేను మొత్తుకున్నా. పోయినసారి సర్వీస్ ట్యాక్స్ ఇష్యూ వస్తే నాకు థియేటర్ లేవు, నాకేం లేవు, నేను ఖాళీగా ఉన్నాను, తిరిగాను. దాని మీద చాలా కలెక్ట్ చేశారు, 60 కోట్లు 70 కోట్లు అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ అయిందా? నాకేమైనా థియేటర్ ఉందా, నాకేమైనా బెనిఫిట్ ఉందా? నా పర్సనల్ డబ్బులు పెట్టుకొని నేను వెళ్ళి తిరిగి వచ్చాను. నేను అడిగాను, మీకోసం ఇంతమంది కోసం నేను వెళ్ళి తిరిగితే మీరు ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదన్న. ఇక్కడ ఎవరికి వస్తే అప్పుడు వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. సో దట్ ఈస్ వై ఐఎమ్ అవే ఫ్రమ్ దిస్. ఈ ఇండస్ట్రీ నుంచి కూడా నేను దూరంగా, నేను ఏ మీటింగ్లు కూడా రావట్లా. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ కమ్. మీరు చూసుంటారు, నేను రోజు తిరుగుతూ ఉంటాను. ఎప్పుడన్నా అటు వెళ్ళానా? ఎందుకు వెళ్ళట్లేదు? ద రీజన్ ఈస్ నాకు ఐ డోంట్ వాంట్ దట్. నా బిజినెస్ నాది, నేను చేసుకున్నా. నేను దొబ్బలేక ఇండస్ట్రీలో నేను చేయలేక నాకు అదన్నీ ఇది కాక నేను వెళ్తున్నా. నేను వచ్చి బ్లేమ్, నాకు థియేటర్లు దొరకట్లేదు, వాడి చేస్తాను చెప్పట్లా. నా బిజినెస్ కంఫర్ట్, నేను చేయగలను అడిగితే చేస్తా, లేకపోతే నోరు మూసుకొని నేను వెళ్ళిపోతా. నా పర్సనల్గా చేశారు కాబట్టి నేను పిలిచి చెప్తా. ప్రస్తుతకి మొత్తం పాయింట్స్ అన్ని ఛానల్లో నేను ఏదో భారత్ బంద్ అని నాకు తెలియదు, నా వైఫ్ చెప్పింది, ఇందాక కుమార్ చౌదరి గారు చెప్పారు. ఆయన భారత్ బంద్లో విలన్ ఎలానో రియల్ లైఫ్లోనో. అంటే నేను రేపులు చేశానా? ఎంతమంది రేపులు చేశారు? మర్డర్లు చేశానా? ఏరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఉందని ఏదైనా అనొచ్చా? దానికి నేను అందుకని ఐ టేక్ ఈచ్ వన్ క్వశ్చన్, ఆన్సర్ చేస్తాను. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీబడి. ఐ విల్ సెండ్. మీకు కూడా మీడియా కూడా మీరు ఇవన్నీ అడిగి చేస్తున్నారని అడుగుతాను నేను. ఎందుకంటే నా పర్సనల్గా మాట్లాడుతున్నారు. నాకు ఏ రోజు అక్కడ మాట్లాడిన దాన్ని నాకు ఎవరు రాలా. ఇవాళ నా కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అడుగుతుంటే బాధ, అందుకు తీసుకున్నా. ఇక్కడ ఎవరు రారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.